కామెడీ కామెడీ పిచ్చి పిచ్చి ఉందా పిచ్చి పిచ్చి ఉందా మాంసం కావాలి ప్రియా మంది మీద కూర్చొని నీకు మస్తు షోకే లేదు కానీ ఈ కౌస్ చేయాలనిపిస్తుందట అండి అందుకే చేయలేదు. అమ్మ నాకే భయం వేస్తుంది. ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. శివరింగ్ అయిపోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ తమిళ చూసి వచ్చారు కాబట్టి మీకైతే ఒక ఐడియా వచ్చేసినట్టుంది. అవునండి, నేను ఈరోజు గోస్ట్ ప్రాంక్ చేయబోతున్నాను. అసలు ఈ గోస్ట్ ప్రాంక్ ఎందుకు చేస్తున్నానంటే దీనికి ఒక రీజన్ ఉందండి. అదేంటంటే ప్రతిరోజు విజయ్ 8:30 లోపల అయితే నైట్ టైం ఇంటికి వచ్చేసేటోడు. అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. కానీ ఒక 1 month అవుతుందండి. అసలు ఫోన్ చేసినప్పుడల్లా 8 o'clock ఫోన్ చేస్తున్నా. ఇవ్వండి వెళ్ళిన షాప్ నుంచి అంటే ఆ వస్తా 9:30 వస్తా అని 9:30 అని 10 సార్లు అంటాడు. ఫోన్ కట్ చేస్తుండు. సరే మరి 9:30 కన్నా వస్తుందా అయితే మరి పెద్ద సమస్య వచ్చి పడిందే. అది లేదు. సో ఏం చేయాలి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం వస్తుంది. ఏం చేయలేను. ఒక్కొక్కసారి అయితే 11, 12 అలా వస్తున్నాడు ఇంటికి. ఏం చేయాలి అర్థమైతే లేదు. సో ఇదైతే స్టాప్ కావాలి అని నేనైతే గోస్ట్ ప్రాంక్ అయితే ప్లాన్ చేశాను. చూడండి ఇప్పుడు టైం ఎంత అవుతుందో కూడా మీకు చూపిస్తాను. చూడొచ్చు 23:08 11 o'clock అవుతుందండి ఇప్పుడైతే నైట్ టైం. సో ఏంటంటే విజయ్ రాగానే నేను పారానార్మల్ యాక్టివిటీ అనుకుంటున్నాను. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకైతే తెలియదు. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంటికి లేట్ గా రావాలనే థాట్ వచ్చినా కూడా ఇట్లా షివరింగ్ అయిపోవాలి అలా అయితే చేయాలనుకుంటున్నాను. సో చూడండి స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలో ఎలా ఏం చేయాలో నాకైతే ఎటువంటి కాన్సెప్ట్ లేదు. కానీ నాకే నచ్చినట్టు ఎలా విజయ్ని భయపెట్టాలో అన్ని రకాలుగా అయితే భయపెట్టేస్తానని అన్ని రకాలుగా ట్రై చేస్తానని. సో నేను కెమెరా ఎక్కడ ఫిక్స్ చేశానంటే టోటల్ రూమ్ అంతా కవర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ బ్యాక్ సైడ్ టీవీ ఉంది కదా, టీవీ పైన సెల్ఫ్ ఉంది కదా, ఆ సెల్ఫ్ పైన అయితే నేను కెమెరా పెడతానండి. సో మొబైల్ అయితే అక్కడ సెట్ చేసి పెడతాను. విజయ్ రాగానే సౌండ్ వస్తుంది కదా అప్పుడైతే వీడియో ఆన్ చేసి కూర్చుంటాను సోఫా మీద. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో టోటల్ వీడియో చూడండి. ఫుల్ ఫన్నీగా అయితే చేయాలనుకుంటున్నాను. చాలా కాన్సెప్ట్స్ జరుగుతున్నాయి మైండ్లో. సో ఇంతవరకు చేస్తాను. వీడియో ఇంతవరకు సక్సెస్ అవుతుందో అసలు ప్రాంక్ సక్సెస్ ఆ ఫెయిల్ అనేది చూడాలి. ఫెయిల్ అయితే వీడియో మాత్రం అప్లోడ్ చేయండి. సక్సెస్ అయితేనే అప్లోడ్ చేస్తాను. సో విజయ్ వచ్చాకైతే వీడియో స్టార్ట్ చేశాను. బాయ్. సో నెక్స్ట్ ఏంటంటే ప్రతిసారి గోస్ట్ రియల్ ఎఫెక్ట్స్ రావడానికి నేను ఈ వియాకి హోమ్ మేడ్ కాజల్ చేశాను కదా, అదైతే కాస్త లైట్ గా పెట్టుకోబోతున్నాను. నేను అసలు కాజల్ పెట్టానండి. వియా అప్పుడు అప్పుడు పెట్టాను. ఫస్ట్ టైం మ్యారేజ్ రోజు పెట్టుకున్నానంటే వియా పొడుగా పెట్టుకున్నాను కాజల్. సో కాస్త లైట్ గా అయితే టచ్ అప్ చేయాలనుకుంటున్నాను. చూడొచ్చు. సో ఓకే అయితే అనిపిస్తుంది. కాస్త లైట్ గా అయితే పెట్టేశానండి. అమ్మ నాకే భయం వేస్తుంది. అసలు విజయ్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ విజయ్ కి కాల్ చేశాను. వస్తున్నాయని అయితే చెప్పాడు. విజయ్ వచ్చేలోపు నేను ఈ మైక్ సెటప్ చేయాలి. సో పెట్టేశానండి. నెక్స్ట్ ఈ మైక్ ని నేను సో ఇలా దీనికి పెట్టి అక్కడైతే పెడుతున్నానండి. విజయ్ వచ్చాక ప్రాంక్ స్టార్ట్ చేద్దాం. పెట్టేస్తున్నాను. వస్తున్నా. ఏం లేదండి, వెయిట్ చేస్తున్నా కదా ఎప్పుడెప్పుడు. లేదండి పండుకుంది. సరే డబుల్ యాక్షన్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అదేంటి కళ్ళ కాటుగా పెట్టుకున్నావా పూసుకున్నావా? కాటుకనా ఏంటండి? పిచ్చి వేసిందా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మీకు కాటుక ఇవ్వడం, అది కూడా కాటుక పెట్టుకున్నట్టు లేదు, జాతపడి అయినట్టు కాటుకుందా ఏమోనండి, సరే సరే డబుల్ యాక్షన్. నేనెందుకు పెట్టుకున్నాను? అవునండి, కాటుక గుర్తుండలేదా? పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు నాకు ఏం అర్థమవుతలేదండి, ఏం జరుగుతుందో అని. ఏంది అది? ఎంత భయంకరంగా ఉన్నావు తెలుసా? ఏమోనండి, డిన్నర్ ఏం చేసినావు? ఏం చేయలేదండి. ఎందుకు? టైం చూడు 11:30 దాటింది. నాకు కౌస్ తినాలనిపిస్తుంది, అందుకే చేయలేదు. ఏంది? తనకి కౌస్ తినాలనిపిస్తుందట అండి, అందుకే చేయలేదు. తన ఎవరు? తన ఎవరే? అక్కడ కూర్చుంది కదా తనే. ఎవరున్నాడు? ఎవరున్నారు ఇడా? మీకు కనిపిస్తలేదా అండి? నాటకాలు వేస్తున్నారా? నువ్వు నాటకాలు చేస్తున్నావా? ఆట పట్టిస్తున్నావా? ఎవరున్నారు ఇడా? అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ. అక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ కాదండి, మళ్ళీ అక్కడికి ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతో? వెళ్ళింది కదా ఇప్పుడే, ఇక్కడ నుంచి అక్కడికి. పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? ఆడ ఎవ్వరు లేరు, ఈ నాటకాలు చెయ్యవు సరేనా? ఇలా గేమ్స్ ఉంటాయి. మంది మీద కూర్చొని మస్తు షోకి నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్ అది. కానీ నువ్వు ఆగు, చెప్పేంది? ఏంది ఇది? ఏంది? ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారని నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమైందా నీకు? ఏం సరే? ఎవరున్నారు? ఎవరు మాట్లాడుతున్నావు? మాంసం కావాలట, మాంసం కావాలట. ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమైంది? 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 ఆమె ఎవరు? ప్రియాంకని. మీరు ప్రియాంకనా? నువ్వే కండి ప్రియాంక. ఏమైంది? ఎందుకు సతాయిస్తున్నావు ఆమెని? ఏమైంది? ప్రియాంకని ఎందుకు సతాయిస్తున్నావు? ఏమైంది? ఏం సైకోగలరా మీరు? ఏమైంది నీకు? ఏం జరిగిందండి? ఎందుకు కొడుతున్నారు? ఏమైంది? కమలాసన్ ప్రియా ప్లీజ్ ఆటలు ఆడద్దు ప్లీజ్. ఇగో నువ్వు ఏమన్నా జోక్ చేయాలనుకుంటే ఇట్లా చెయ్యవు సరేనా? నాకు ఫీజు రోడ్డు ప్రియా ప్రియా అసే ప్రియా 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 నేను వేగడాన్ని మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఏమైంది? చెప్పు. ఏ పిచ్చి పిచ్చి ఇయ్యకు, మేము నాటకాలు ఆడకు.
ప్రియా ఎందుకు సతాయిస్తున్నారు? ప్రియా ప్లీజే ఎవరు మీరు అమ్మో రక్త పిశాచిని ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న రక్త పిశాచిని ఎందుకు ఇట్లా గతాయిస్తున్నావు నీ రక్తం తాగాలని వచ్చా, నీ రక్తం తాగాలని వచ్చా. అవునా నీ రక్తం ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతో లేచిందా నీకు పిచ్చి లేచిందా ప్రియా ఏమైందండి? ఎందుకు ఇట్లా కొడుతున్నారండి? ఎందుకు ఇట్లా కొడుతున్నారండి? ఏమైంది దీనికి నేను ఎందుకంటే ఇట్లా లేట్ ఇంటికి వచ్చి ఇట్లా కొడుతున్నారు? నేనే ఇక్కడ కొడుతున్నా, నువ్వే కదా ఇక్కడ వచ్చున్నావు చేస్తున్నావు. ఏమో ఏమో రక్తం మిక్తం అంటున్నావు. ఏమైంది ఏమైంది నీకు? నాకేమైందండి? ఏం కాదు. అమ్మాలకు ఫోన్ చేస్తా. ఫోన్ ఇక్కడ పెట్టాను. ఫోన్ ఏది? ఫోన్ ఏది? ఫోనా? తను తీసుకెళ్ళింది కదండి, తను తీసుకెళ్ళింది కదండి. ఏంది? తను తీసుకెళ్ళి తను ఎవరు ఎవరితో ఉంటున్నావు? నువ్వు ఎవరితో ఉండేది? ముగ్గురం, నువ్వు నేను పాప పడుకుని ఇంకెవరు ఉన్నారు? ఎవరు తను? తను మీరు ప్రొద్దున షాప్కి వెళ్తారు కదా, అప్పుడు వస్తుంది. మీరు రాత్రికి వస్తారు కదా, అప్పుడు వెళ్ళిపోతుంది. ఎవరు ఎవరు ఎవరు? ఇంటి పక్క వాళ్ళ? లేదండి, ఆ పైన ఉన్నోళ్ళ? అసలు ఏం జరిగిందంటే మనము ఈ ఇంట్లోకి రావడానికి ముందు ఆ దూరానికి వేలాడదండి, ఆ దూరానికి వేలాడదండి. నేను మీకు చాలా సార్లు చెప్దామని అనుకున్నాను, కానీ తను నన్ను భయపెట్టింది. వద్దు చెప్పకనైతే చెప్పిందండి. అదే దూరానికి ఆ రోజు ఇలా జరిగిందండి. ఏమైంది? చెవులు కలగలాడిపోయాయిరా. ఏం చేస్తున్నావు? అది ఏంది? అట్లెందుకు బెండ్ అవుతున్నావు? ఎందుకు అట్లా చేస్తున్నావే? ప్లీజే నా పాప ఉంది, ప్లీజే అట్లా చెయ్యకి, ప్లీజే. ఓం పగముగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం పట్వా పట్వా పట్వా. ఎందుకు చేస్తున్నావే? నీకు ఏం కావాలి? నీ రక్తం కావాలి. ప్రియాంకని వదిలే ప్లీజ్, ప్రియాంకని వదిలే, నీకు దండం పెడతా. నేనేం పాపం చేశాను? నాకే ఎన్ని కష్టాలు వచ్చాయి. జీవితం సంకనాకిపోయింది. తొమ్మిది లోపల ఇంట్లో ఉంటే నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను. సరే నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను. సరే సరే సరే. ప్రియా ప్రియా ఇంకా పడుకో. ప్రియా మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ప్రియా అబ్బో కమలాసన్. ప్రియా ఆగండి 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 ఆగండి. ఏమి ఓకేనా? మీరేమనుకోకుండా ఒక మాట చెప్పనా? చెప్పు. ప్రాంక్ చేస్తా, ప్రాంక్ చేస్తా. కెమెరా మ్యూజిక్ పిచ్చి పిచ్చి ఉందా? పిచ్చి పిచ్చి ఉందా? పిచ్చి పిచ్చి ఉందా? నాటకాలు చేస్తున్నావా? నాటకాలు చేస్తున్నావా? అమ్మా
మరి గారికి వస్తాయి కదా రేపన్నా కొట్టి కొట్టి చంపుతున్నాడే. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. డిలీట్ చేసేస్తే అప్పుడు తెలుస్తుంది.